బెండకాయ పెసరపప్పు ఫ్రై. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ స్టైల్లో చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఈ బెండకాయ ఫ్రై కోసం పెసరపప్పుని ఒక 80% ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా 1 స్పూన్ అల్లం తురుమైన వేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో జోము పోయే వరకు బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, రుచికి సరిపడే సాల్ట్, పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, కారం యాడ్ చేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపి 2 మినిట్స్ ఉండిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి పెసరపప్పు బెండకాయ ఫ్రై.